Good morning, students. So, Yagi-Uda antenna. So, the basic Yagi-Uda antenna consisting of a driven element, one reflector, and one or more directors. So, Yagi-Uda antenna ఏమేమి ఉంటాయి? ఒక డ్రైవెన్ ఎలిమెంట్ ఉంటుంది, వన్ రిఫ్లెక్టర్ ఉంటుంది, అండ్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ డైరెక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో ద డ్రైవెన్ ఎలిమెంట్ ఈజ్ రిజోనెంట్ ఆఫ్ ఏ డైపోల్ made up of a metallic rod. So it is made up of a metallic rod. The parasitic elements which are continuous are arranged parallel to the driven element under the same line of sight. ఇప్పుడు డ్రైవెన్ ఎలిమెంట్కు కనిపించే విధంగా మనకు రిఫ్లెక్టరు అండ్ డైరెక్టరు ప్లేస్ చేస్తామన్నమాట. ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ ప్లేస్డ్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అండ్ క్లోజ్ టు ఈచ్ అదర్. సో all elements, these driven elements, reflector and director, these are placed parallel to each other and close to each other. Clear? This is the diagram of Yagi-Uda antenna. So R indicates the reflector, DR indicates the driven element, so D, capital D indicates the director. So what is reflector అని నేనేం చెప్పాను? డ్రైవెన్ ఎలిమెంట్ కన్నా లెంత్ ఎక్కువగా ఉండాలి. అదే డైరెక్టర్ కన్నా ఎట్లా ఉండాలి? డ్రైవెన్ ఎలిమెంట్ కన్నా తక్కువగా ఉండాలి. మీరు డయాగ్రామ్లో చూడండి, కావాల్సి ఉంటే 0.55 ల్యాండా ఉంది. ఏది? రిఫ్లెక్టర్ లెంత్. డైరెక్టర్ లెంత్ ఎంత ఉంది? 0.45. అదే డ్రైవెన్ ఎలిమెంట్ లెంత్ ఉంది, లెంత్ 0.5 ల్యాండా ఉంది. సో డిజైర్డ్ బీమ్ రేడియేషన్ కూడా ఇచ్చాడు. వాటి మధ్య స్పేసింగ్ ఎంత ఇచ్చాడు చూడండి. రిఫ్లెక్టర్ డ్రైవెన్ ఎలిమెంట్ నుంచి రిఫ్లెక్టర్కు, డ్రైవెన్ ఎలిమెంట్ నుంచి డైరెక్టర్కు, దట్ ఈస్ 0.1 ల్యాండా. క్లియర్? దట్ ఈస్ ద డిజైర్డ్ బీమ్ రేడియేషన్ డైరెక్షన్. సో నెక్స్ట్ ఫిగర్ వచ్చేసి దాని పక్క ఫిగర్ వచ్చేసింది డిజైర్డ్ బీమ్ రేడియేషన్ డైరెక్షన్ అనమాట. చూడండి, ద పారాసైటిక్ ఎలిమెంట్స్ receives excitation through induced EMF as current flows in the driven element. సో పారాసైటిక్ ఎలిమెంట్స్ చెప్పాను కదా, ఏంటివి ఉన్నాయి పారాసైటిక్ ఎలిమెంట్స్? డైరెక్టర్ అండ్ రిఫ్లెక్టర్ అనమాట. ఈ పారాసైటిక్ ఎలిమెంట్స్ ఏం చేస్తుంటాయంటే దే కెన్ రిసీవ్ ఎగ్జైటేషన్, అంటే దే కెన్ రిసీవ్ ద వోల్టేజ్ త్రూ ద ఇండ్యూస్డ్ EMF, ఓకే, యాజ్ కరెంట్ ఫ్లోస్ ఇన్ ద డ్రైవెన్ ఎలిమెంట్. whenever current flows in the driven element, induced EMF is induced in which induced EMF is induced in the parasitic elements anamata. So the phase and amplitude of the current through the parasitic elements mainly depends on what? Length of the elements and the spacing between the elements. So current, okay, కరెంట్ పారాసైటిక్ ఎలిమెంట్స్ గుండా పోయే కరెంటు, దాని ఫేస్, దాని యాంప్లిట్యూడ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మెయిన్గా లెంత్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అండ్ ద స్పేసింగ్ బిట్వీన్ ద ఎలిమెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో టు వేరీ రియాక్టెన్స్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్స్, ద డైమెన్షన్స్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ రీఅడ్జస్టెడ్. సపోజ్ మనం ఏదానికైనా రియాక్టెన్స్ చేంజ్ చేయాలనుకోండి, అప్పుడు డైమెన్షన్స్ ఉన్నాయి కదా, ఆ డైమెన్షన్స్ మనము రీఅడ్జస్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. So generally the spacing between the driven and the parasitic elements is kept nearly 0.1 to 0.1 lambda to 0.15 lambda. వాటి మధ్యన స్పేసింగ్ ఎంత ఉండాలా? 0.1 to 0.5 మధ్యలో ఉండాలన్నమాట. సో ఈ Yagi-Uda antenna consisting of both reflector and director elements in the same antenna. Yagi-Uda antenna అంటే ఏంది? విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ బోత్ రిఫ్లెక్టర్ అండ్ డైరెక్టర్ ఉంటాయి అనమాట. నేనేం చెప్పాను? రిఫ్లెక్టర్ అంటే ఇండక్టర్గా వర్క్ చేస్తుంది, డైరెక్టర్ అంటే ఏం చెప్పాను? కెపాసిటర్గా వర్క్ చేస్తుంది. క్లియర్? ద ఎలిమెంట్స్ అట్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద డ్రైవెన్ ఎలిమెంట్ ఈజ్ ద రిఫ్లెక్టర్ విచ్ ఈజ్ లార్జర్ ఇన్ లెంత్ ఇన్ ఆల్ ద 3 ఎలిమెంట్స్. సో అన్నిటికంటే ఎక్కువ ఏది ఉంటుంది? లెంత్ రిఫ్లెక్టర్ ఉంటుంది. నెక్స్ట్ ఏముంటుంది? డ్రైవెన్ ఎలిమెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఏముంటుంది? డైరెక్టర్ ఉంటుంది అనమాట. సో డ్రైవెన్ ఎలిమెంట్ కన్నా లెంత్ ఎక్కువ ఉంటే ఏమంటాము? దాన్ని రిఫ్లెక్టర్ అంటాము. డ్రైవెన్ ఎలిమెంట్ కన్నా లెంత్ తక్కువ ఉంటే దాన్ని ఏమంటాము? డైరెక్టర్ అంటారు అనమాట. ఓకే, if the parasitic element length is greater than lambda by 2, then it is inductive in nature. క్లియర్గా ఇచ్చాడు చూడండి.
సో λ/2 కన్నా ఎక్కువ ఉంటే, అంటే λ/2 కన్నా ఎక్కువ ఉంటే ఏంటండి, 0.5 కన్నా ఎక్కువ ఉంటే ఏమన్నాడు, ఆ పారాసైటిక్ ఎలిమెంట్స్ అనేది ఇండక్టర్గా వర్క్ చేస్తుంది అని చెప్పాడు. అప్పుడు ఏం చెప్పాడు, ఫేస్ ఆఫ్ ద కరెంట్ ఇన్ ద రిఫ్లెక్టర్ ల్యాక్స్ ద ఇండ్యూస్డ్ వోల్టేజ్. సో ఆ రిఫ్లెక్టర్లో కరెంట్ ఎలా ఉంటుంది, ఇండ్యూస్డ్ వోల్టేజ్ కన్నా ల్యాగింగ్లో ఉంటుంది. ల్యాగింగ్ అంటే ఏంది, తక్కువగా ఉండడం అన్నమాట. లీడింగ్ అంటే ఏంది, ఎక్కువగా ఉండడం. క్లియర్. నెక్స్ట్ చూడండి, అదే విధంగా సేమ్ ఆపోజిట్ అనమాట. ఇఫ్ ద పారాసైటిక్ ఎలిమెంట్ ఈజ్ లెస్ దాన్ ద λ/2, అప్పుడు λ2 0.5 λ కన్నా తక్కువ ఉంటే ఏమైపోతుంది పారాసైటిక్ ఎలిమెంట్ లెంత్, అది వచ్చేసి ఆ పారాసైటిక్ ఎలిమెంట్ కెపాసిటర్గా వర్క్ చేస్తుంది. దెన్ ఇట్ ఈస్ ఇన్ కెపాసిటివ్ ఇన్ నేచర్. హెన్స్ ద ఫేస్ ఆఫ్ ద కరెంట్ ఇన్ ద డైరెక్టర్ లీడ్స్ ద ఇండ్యూస్డ్ వోల్టేజ్. సో డైరెక్టర్లో కరెంటు ఇండ్యూస్డ్ వోల్టేజ్ని లీడ్ చేస్తుంది అనమాట. ఓకే, ఫేస్ ఆఫ్ ద కరెంట్ ఇన్ ద డైరెక్టర్ లీడ్స్ ద ఇండ్యూస్డ్ వోల్టేజ్. ఓకేనా. సో డైరెక్టర్లో కరెంట్ ఏం చేస్తుంది, ఇట్స్ లీడ్స్ ద ఇండ్యూస్డ్ వోల్టేజ్ అనమాట. సో ప్రాపర్లీ స్పేస్డ్ రిఫ్లెక్టర్ యాడ్స్ ద ఫీల్డ్స్ ఆఫ్ ద డ్రైవెన్ ఎలిమెంట్స్ ఇన్ ద డైరెక్షన్ టువర్డ్స్ డ్రైవెన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద రిఫ్లెక్టర్. ద డైరెక్టర్ యాడ్స్ ద ఫీల్డ్స్ ఆఫ్ ద డ్రైవెన్ ఎలిమెంట్ ఇన్ ద డైరెక్షన్ అవే ఫ్రమ్ ద డ్రైవెన్ ఎలిమెంట్. సో డైరెక్టర్ ఏం చేస్తుందంటే, ఈ డైరెక్టర్ అనేది ఏం చేస్తుందంటే, డైరెక్టర్ అంటే ఇక్కడ కెపాసిటర్ అని, ఈ డైరెక్టర్ యాడ్స్ ద ఫీల్డ్స్ ఆఫ్ ద డ్రైవెన్ ఎలిమెంట్. డ్రైవెన్ ఎలిమెంట్ ఫీల్డ్స్ను యాడ్ చేస్తుంది. ఏ ఫీల్డ్స్ని యాడ్ చేస్తుంది, ఇన్ ద డైరెక్షన్ అవే ఫ్రమ్ ద డ్రైవెన్ ఎలిమెంట్. అంటే డ్రైవెన్ ఎలిమెంట్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్న ఆ ఫీల్డ్స్ను డైరెక్టర్ అనేది యాడ్ చేస్తుంది. అదేవిధంగా రిఫ్లెక్టర్ ఏం చేస్తుంది, ఆపోజిట్ అనమాట. రిఫ్లెక్టర్ యాడ్స్ ద ఫీల్డ్స్ ఆఫ్ ద డ్రైవెన్ ఎలిమెంట్ ఇన్ టువర్డ్స్ ద డ్రైవెన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద రిఫ్లెక్టర్ అనమాట. సో డ్రైవెన్ ఎలిమెంట్ నుంచి టువర్డ్స్ వచ్చే వాటిని టువర్డ్స్ ద డ్రైవెన్ ఎలిమెంట్స్ ఫీల్డ్స్ మాత్రము ఈ రిఫ్లెక్టర్ అనేది యాడ్ చేస్తుంది అనమాట. సో డైరెక్టర్ ఏం చేస్తుందంటే అవే ఫీల్డ్స్ను యాడ్ చేస్తుంది. రిఫ్లెక్టర్ ఏం చేస్తుందంటే టువర్డ్స్ ద డ్రైవెన్ ఎలిమెంట్స్ వచ్చే ఫీల్డ్స్ను యాడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఇఫ్ మోర్ దాన్ వన్ డైరెక్టర్ ఈజ్ యూజ్డ్ దెన్ ద ఫస్ట్ డైరెక్టర్ ఎగ్జైట్స్ నెక్స్ట్ అండ్ సో ఆన్. అంటే మనం సపోజ్ యాగిగూడ యాంటెనాలో ఒక డైరెక్టర్ కన్నా ఎక్కువగా డైరెక్టర్ యూజ్ చేసాం అనుకో, ఫస్ట్ ఏం చేస్తామంటే మోర్ దాన్ వన్ డైరెక్టర్ ఈజ్ యూజ్డ్ దెన్ ద ఫస్ట్ డైరెక్టర్ ఎగ్జైట్స్ నెక్స్ట్ అండ్ సో అనమాట. ఇప్పుడు ఎక్కువ ఒక 3 యూజ్ చేసినాం అనుకోండి, ఫస్ట్ డైరెక్టర్ ఏం చేస్తుంది, సెకండ్ డైరెక్టర్ను ఎగ్జైట్ చేస్తుంది. అంటే ఫస్ట్ డైరెక్టర్ వలన వోల్టేజ్ అనేది సెకండ్ డైరెక్టర్లో డెవలప్ అవుతుంది, సెకండ్ డైరెక్టర్ వలన థర్డ్ డైరెక్టర్లో వోల్టేజ్ డెవలప్ అవుతుంది, మళ్ళీ థర్డ్ డైరెక్టర్ వలన ఫోర్త్ డైరెక్టర్లో వోల్టేజ్ అనేది డెవలప్ అవుతుంది అండ్ సో ఆన్ లైక్ దిస్ అనమాట. ఎగ్జైట్స్ అంటే వోల్టేజ్ ఈజ్ ఇండ్యూస్డ్ ఇన్ ద నెక్స్ట్ డైరెక్టర్ డ్యూ టు ద ప్రీవియస్ డైరెక్టర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, టు ఇంక్రీజ్ ద గెయిన్ ఆఫ్ ద యాగిగూడ యాంటీనా ద నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఈస్ ఇంక్రీజ్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ బీమ్. సో యాగిగూడ యాంటెనా గెయిన్ ఇంక్రీజ్ చేయాలనుకోండి, మనం ఏం చేయాలా, నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ని కూడా ఇంక్రీజ్ చేయాలన్నమాట. నెంబర్ ఆఫ్ డైరెక్షన్ కూడా ఇంక్రీజ్ చేయాలి. ఎట్లా, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద బీమ్ అనమాట. సో బీమ్ అంటే ఏం చెప్పాను, దట్ ఈస్ ద రేడియేషన్ బీమ్ విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. నెక్స్ట్ చూడండి, ఫర్ గుడ్ ఎక్సైటేషన్ స్పేసింగ్ బిట్వీన్ ద ఎలిమెంట్స్ ఈస్ రెడ్యూస్డ్. సో వోల్టేజ్ అనేది పారాసైటిక్ ఎలిమెంట్స్లో కరెక్ట్గా ఇండ్యూస్ కావాలంటే ఏం చేయాలా, స్పేసింగ్ అనేది తక్కువగా ఉండాలన్నమాట. ద డిస్టెన్స్ బిట్వీన్ ద డ్రైవెన్ ఎలిమెంట్స్ అండ్ ద డైరెక్టర్స్ ఈస్ లార్జ్, దెన్ ఫర్ కరెక్ట్ ఫేసింగ్ ఆఫ్ ద పారాసైటిక్ కరెంట్ మోర్ కెపాసిటివ్ రియాక్టెన్స్ ఈస్ నీడెడ్. దిస్ ఈజ్ అచీవ్డ్ బై ట్యాపరింగ్ ద మెటాలిక్ రాడ్ అనమాట. చూడండి, డిస్టెన్స్ బిట్వీన్ ద డైరెక్టర్స్కు డిస్టెన్స్ బిట్వీన్ ద డ్రైవెన్ ఎలిమెంట్ అండ్ ద డైరెక్టర్ ఎక్కువ ఉందనుకోండి, కరెక్ట్ ఫేసింగ్ మనం ఏం చేయాలా, దెన్ ఫర్ కరెక్ట్ ఫేసింగ్ ఆఫ్ ద కరెంట్ దెన్ ఫర్ కరెక్ట్ ఫేసింగ్ ఆఫ్ ద పారాసైటిక్ కరెంట్ మోర్ కెపాసిటివ్ రియాక్టెన్స్ అనేది అవసరమవుతుంది అనమాట. సో ఎప్పుడు ఇన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద డైరెక్టర్ అండ్ డ్రైవెన్ ఎలిమెంట్ ఈజ్ లార్జ్. ఓకే, సో మనం దాన్ని అచీవ్ చేయాలంటే చేయాలి, వీ కెన్ ట్యాపరింగ్ ద రాడ్ అనమాట. ద డిస్టెన్స్ బిట్వీన్ ద డ్రైవెన్ ఎలిమెంట్ and the parasitic elements is small, then the driven elements gets loaded which reduce the input impedance of the terminals of the driven element. అంటే
ఆ పారాసైటిక్ ఎలిమెంట్స్కు డ్రైవెన్ ఎలిమెంట్స్కి మధ్య డిస్టెన్స్ తక్కువ ఉంది అనుకోండి సపోజ్, ఓకేనా. ఓకే పారాసైటిక్ ఎలిమెంట్కు డ్రైవెన్ ఎలిమెంట్కి మధ్యన డిస్టెన్స్ తక్కువ ఉంటే ఏమవుతుందంటే డ్రైవెన్ ఎలిమెంట్ మీద లోడ్ ఎక్కువ అయిపోతుంది అనమాట. డ్రైవెన్ ఎలిమెంట్ మీద లోడ్ ఎక్కువైపోయి ఏం జరుగుతుంది, ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఇన్పుట్ ఇంపిడెన్స్, సో రెడ్యూస్ ద ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ద టర్మినల్స్ ఆఫ్ ద డ్రైవెన్ ఎలిమెంట్, అంటే డ్రైవెన్ ఎలిమెంట్ యొక్క ఇన్పుట్ ఇంపిడెన్స్ తగ్గిపోతుంది అనమాట. క్లియర్. నెక్స్ట్ చూడండి. సో టు ఓవర్కమ్ ద ప్రాబ్లమ్ ద డ్రైవెన్ ఎలిమెంట్ used as a folded dipole which maintains the impedance at the input terminal. సో మనకు ఏం చెప్పాను, సో ప్రీవియస్ స్లైడ్లో ఏం చెప్పాను చూడండి. డిస్టెన్స్ బిట్వీన్ ద పారాసైటిక్ ఎలిమెంట్స్ అండ్ ద డ్రైవెన్ ఎలిమెంట్స్ స్మాల్ ఉందనుకోండి, మనకేమైపోతుంది, ఇంపిడెన్స్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. ఓకేనా. ఓకే, ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది తగ్గిపోతుంది. ఆ ఇన్పుట్ ఇంపిడెన్స్ తగ్గిపోతే ఆ ప్రాబ్లమ్ను ఎలా ఎలిమినేట్ చేస్తామంటే మనము ఫోల్డెడ్ డైపోల్ యాంటెనాను యూజ్ చేస్తాం. ఫోల్డెడ్ డైపోల్ యాంటెనాను యూజ్ చేయడం వల్ల ఇన్పుట్ ఇంపిడెన్స్ తగ్గిపోవడం అనే ప్రాబ్లం మనకు రెడ్యూస్ అయిపోతుంది అనమాట. సో అది నెక్స్ట్ టాపిక్ అనమాట. సో విత్ ద ప్రాపర్ లెన్స్ అండ్ స్పేసింగ్ బిట్వీన్ ద ఎలిమెంట్స్ అంటే మీకు ఏం గుర్తు రావాలి అక్కడ, ఇవి అనమాట, డైరెక్టరు, డ్రైవెన్ ఎలిమెంటు అండ్ రిఫ్లెక్టరు. సో విత్ ద ప్రాపర్ లెన్స్ అండ్ spacing between the elements, the backward radiation is cancelled and the energy and the radiation energy is added in front. So proper lens అంటే యాంటెనాస్ యొక్క ప్రాపర్ లెన్స్ వాటి మీద స్పేస్ కరెక్ట్గా ఉండడం వలన బ్యాక్వర్డ్ రేడియేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఫ్రంట్ రేడియేషన్ ఏమైపోతుంది, మనము యాడ్ చేస్తాం అనమాట. అండ్ ద రేడియేషన్ ఎనర్జీ ఈస్ యాడెడ్ ఇన్ ఫ్రంట్. ఓకేనా, ఫ్రంట్ రేడియేషన్ ఎనర్జీని యాడ్ చేస్తాం. ఓకేనా. వేవ్ లెంత్ ఆఫ్ ద ఈఎం వేవ్ ఈజ్ అబ్టైన్డ్ బై వాట్, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు సి బై ఎఫ్. మీకు తెలుసు ఫార్ములా, సి ఈజ్ ఈక్వల్ టు వాట్, వెలాసిటీ ఆఫ్ లైట్ ఈజ్ ఈక్వల్ టు వేవ్ లెంత్ ఇంటూ ఫ్రీక్వెన్సీ. సి ఈజ్ ఈక్వల్ టు వాట్, వెలాసిటీ ఆఫ్ లైట్, దట్ ఈస్ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈఎం వేవ్. నెక్స్ట్ చూడండి, length of the dipole L is, okay, L is equal to, ఇది క్లియర్ చూడమ్మా, the length of the dipole is L, that is equal to lambda by 2. length of the dipole అని చెప్పాము, lambda by 2నే కదా మనం డ్రైవెన్ ఎలిమెంట్ తీసుకుంది. ఓకేనా, దట్ ఈస్ లాంబ్డా అంటే ఏం చెప్పాము పైన, C/F by 2 అనమాట. సో దట్ ఈస్ 1, మామూలుగా ఏమొస్తుంది మనకు 3 × ఓకేనా 3 × 10⁸ వస్తుంది అనమాట. దాన్ని ఎలా రాశాడు, 300/2 × 10⁶ రాస్తాడనమాట. అప్పుడు ఏమైపోతుంది, 150/F మెగాహెర్ట్జ్ అనమాట. సో మనకి ఇట్లా తీసుకుంటాడు, 150/F ఇన్ మెగాహెర్ట్జ్. లెంత్కి ఏంది యూనిట్స్, ఎం అంటే అది మీటర్స్ మా, దట్ ఈస్ నాట్ ద ఈక్వేషన్, దట్ ఈస్ ద యూనిట్స్. అంటే 150/F ఇంటూ ఎఫ్ ఇన్ బ్రాకెట్స్ మెగాహెర్ట్జ్. సో మనకు ప్రాబ్లమ్స్లో ఖచ్చితంగా ఫ్రీక్వెన్సీ మెగాహెర్ట్జ్లో ఇచ్చేది మాత్రం మనము క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ ద రిఫ్లెక్టర్ కానీ, క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ ద డైపోల్ కానీ, క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ ద డైరెక్టర్ కానీ అన్నప్పుడు మనకి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం, 150/F ఇన్ మెగాహెర్ట్జ్, సో ఇన్ మీటర్స్. నెక్స్ట్ చూడండి. సో due to the electrical characteristics of the antenna material, it is found that the antenna element should be 5 to 7% shorter than those found using exact formula. Hence the driven element length is 143/F, that is F in megahertz meter. So fine charge. Due to the electrical characteristics of the antenna material, it is found that the antenna elements should be 5 to 7% shorter than those found using the exact formula. ఇంతకుముందు ఏం చెప్పాను, 150/F in megahertz into meters కదా, నాట్ ఇంటూ అది, దట్ ఈస్ 150/F megahertz meters అనమాట. సో తగ్గిపోతుంది అనమాట, 5 to 7% తగ్గిపోతుంది అనమాట. అప్పుడు మనకి ఈ ఫార్ములా వస్తుంది అనమాట మా. క్లియర్. సో ద లెంత్ ఆఫ్ ద రిఫ్లెక్టర్ అండ్ ఫస్ట్ డైరెక్టర్ ఆర్ గివెన్ బై, మనకి ఏమేమి ఉంటాయి యాగివుడ్ యాంటెనాలో, రిఫ్లెక్టర్ ఉంటుంది, డ్రైవెన్ ఎలిమెంట్ ఉంటుంది,
డైరెక్టర్ ఉంటుంది. రిఫ్లెక్టర్ లెంత్ ఇస్తున్నాడు చూడండి ఇక్కడ. రిఫ్లెక్టర్ లెంత్ ఎంత ఇస్తున్నాడు 152/f ఇన్ మెగాహెర్ట్జ్ మీటర్స్. నెక్స్ట్ ఫస్ట్ డైరెక్టర్ లెంత్ ఎంత అంటున్నాడు ఫస్ట్ది 137/f మెగాహెర్ట్జ్ మీటర్స్. సో అదే కదా మీకు నేనేం చెప్పాను, డ్రైవెన్ ఎలిమెంట్ లెంత్ కన్నా కూడా రిఫ్లెక్టర్ లెంత్ ఎక్కువ ఉండాలి, అదే అనమాట అక్కడ. ఇప్పుడు డ్రైవెన్ ఎలిమెంట్ లెంత్ ఎంత 143/f మెగాహెర్ట్జ్ మీటర్, దానికన్నా ఎక్కువ ఉందా లేదా 152/f ఇన్ మెగాహెర్ట్జ్ మీటర్స్ అనమాట. డైరెక్టర్ లెంత్ ఎంత ఉంది, సో డ్రైవెన్ ఎలిమెంట్ లెంత్ కన్నా తక్కువ ఉండాలి, అందుకనే 137f/మెగాహెర్ట్జ్ మీటర్. ఈ ఈక్వేషన్స్ ఎలా వచ్చినాయంటే ఇంతకుముందు చెప్పాను కదా 150/f మెగాహెర్ట్జ్ నుంచి వచ్చాయన్నమాట. సో ఇక్కడ చూడండి, when more number of directors are required then the length of the subsequent director shortens by 2.5%. ఇప్పుడు చూడండి, length of the director 2 that is 133/f మెగాహెర్ట్జ్ మీటర్స్. సో ఫస్ట్ డైరెక్టర్ ఉంది కదా, ఫస్ట్ డైరెక్టర్ ఏంది 137/f ఇన్ మెగాహెర్ట్జ్ అంటే ఫ్రీక్వెన్సీ ఇన్ మెగాహెర్ట్జ్ మీటర్స్ అనమాట. దానికన్నా 2.5% తక్కువ వస్తుంది అనమాట. క్లియర్? ఏది సెకండ్ డైరెక్టర్ లెంత్. థర్డ్ డైరెక్టర్ లెంత్ ఏంది, సెకండ్ డైరెక్టర్ లెంత్ కన్నా కూడా 2.5 తక్కువ వస్తుంది. ఫోర్త్ డైరెక్టర్ లెంత్ ఏంది, థర్డ్ డైరెక్టర్ కన్నా 2.5 తక్కువ. అట్లా ప్రతి డైరెక్టర్ అనేది దాని ప్రీవియస్ డైరెక్టర్ కన్నా కూడా 2.5 లెంత్ తక్కువతో వస్తుంది అనమాట. అందుకనే చూడండి, లెంత్ ఆఫ్ ద డైరెక్టర్ టు D2 ఈజ్ ఈక్వల్ టు 133/f ఇన్ మెగాహెర్ట్జ్ మీటర్స్. అది కింద చూడండి తగ్గిపోయింది. మళ్ళా లెంత్ ఆఫ్ ద డైరెక్టర్ D3 ఈజ్ 130/f మెగాహెర్ట్జ్ మీటర్ అండ్ సో ఆన్ అన్నాడు. సో ఇప్పుడు చూడండి కింద చూడండి లాస్ట్, ద స్పేసింగ్ బిట్వీన్ R అంటే రిఫ్లెక్టర్ అండ్ డ్రైవెన్ ఎలిమెంట్ ఈజ్ 0.25 లాంబ్డా, దట్ ఈస్ 75/f మెగాహెర్ట్జ్ మీటర్స్. సో 0.25 లాంబ్డా అనమాట. సో ఏమైపోతుంది 150/f ఇన్ మెగాహెర్ట్జ్ బై 2 అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, సో 150/2 ఇంటూ f మెగాహెర్ట్జ్ ఇన్ మీటర్స్ అయిపోతుంది అనమాట. అప్పుడు 275 అది వచ్చిందన్నమాట. ద స్పేసింగ్ బిట్వీన్ రిఫ్లెక్టర్ అండ్ డిఆర్ ఈస్ 75/f ఇన్ మెగాహెర్ట్జ్ మీటర్స్. క్లియర్ అర్థమైందా ఈ ఈక్వేషన్స్ ఎలా వచ్చినాయని? అన్ని ఈక్వేషన్ మనకు మెయిన్గా డ్రైవెన్ ఎలిమెంట్ లెంత్ వచ్చేసి ఎంత, డ్రైవెన్ ఎలిమెంట్ అంటే పారాసైటిక్ ఎలిమెంట్స్ అంటే డిపెండ్ అయ్యేటివి, డ్రైవెన్ ఎలిమెంట్ అంటే దేని మీద డిపెండ్ కాదు, మనం దానికి ఇన్పుట్ ఎగ్జైటేషన్ లేదా వోల్టేజ్ పవర్ కానీ ఇస్తాము ట్రాన్స్మిషన్ లైన్ నుంచి. క్లియర్? అది డ్రైవెన్ ఎలిమెంట్ అనమాట అమ్మా. సో డ్రైవెన్ ఎలిమెంట్కు లెంత్ ఏంది మెయిన్గా 150/f మెగాహెర్ట్జ్ మీటర్. కానీ ఎలక్ట్రికల్ క్యారెక్టరిస్టిక్స్ వలన 5% లేదా 7% తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది 150 బికమ్స్ సో 143/f మెగాహెర్ట్జ్ మీటర్స్ అవుతుంది. సో మనకు ఆ రిఫ్లెక్టర్ను ఆ డ్రైవెన్ ఎలిమెంట్ను బేస్ చేసుకొని మనకు రిఫ్లెక్టర్ లెంత్, డైరెక్టర్ లెంత్ అండ్ ఎక్కువ డైరెక్టర్ లెన్స్ మనము క్యాలిక్యులేట్ చేస్తాం. క్లియర్? నెక్స్ట్ చూడండి, ఇది మా ద స్పేసింగ్ బిట్వీన్ రిఫ్లెక్టర్ అండ్ డ్రైవెన్ ఎలిమెంట్. డిఆర్ అంటే డ్రైవెన్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 75/f ఇన్ మెగాహెర్ట్జ్ మీటర్స్. నెక్స్ట్ చూడండి, స్పేసింగ్ బిట్వీన్ డిఆర్ అండ్ D1 ఈజ్ ఈక్వల్ టు 0.13 లాంబ్డా, దట్ ఈస్ 40/f. ఇది స్పేసింగ్ మా, మీకు అర్థమైందా? ఓకేనా? స్పేసింగ్కు చూడండి, ఇది స్పేసింగ్. ప్రీవియస్ ఏంది లెంత్కు స్పేసింగ్ అంటే ఈ డ్రైవెన్ ఎలిమెంట్ మధ్యన, రిఫ్లెక్టర్ మధ్యన, డైరెక్టర్ మధ్యన స్పేసింగ్, వాటి మధ్యన డిస్టెన్స్ అనమాట. అవేంటివి ప్రీవియస్ ఏంటివి, వాటి లెంత్ అనమాట. రిఫ్లెక్టర్ ఇండివిజువల్ లెంత్, డైరెక్టర్ లెంత్, సెకండ్ డైరెక్టర్ లెంత్, థర్డ్ డైరెక్టర్ లెంత్. మీరు ఆ రెండింటికి అబ్జర్వ్ చేయాలి, ఆ రెండింటికి వేరియేషన్ ఉంది. ఓకే, ద స్పేసింగ్ బిట్వీన్ డిఆర్ అంటే డ్రైవెన్ ఎలిమెంట్ అండ్ D1 ఈజ్ 0.13 లాంబ్డా, దట్ ఈస్ 40/f మెగాహెర్ట్జ్ ఇంటూ 40/f
ఫ్రీక్వెన్సీ ఇన్ మెగాహెర్ట్జ్ మీటర్స్. ఓకే, ఆ ఎం అనేది ఏంది మీటర్స్ మా. ద స్పేసింగ్ బిట్వీన్ D1 అండ్ D2 చూడండి 38 బై ఫ్రీక్వెన్సీ ఇన్ మెగాహెర్ట్జ్ మీటర్స్. నెక్స్ట్ చూడండి ద స్పేసింగ్ బిట్వీన్ D2 అండ్ D3 అంటే డైరెక్టర్ 2 అండ్ డైరెక్టర్ 3 దట్ ఈస్ 36 బై ఫ్రీక్వెన్సీ ఇన్ మెగాహెర్ట్జ్ మీటర్ అండ్ సో ఆన్. నెక్స్ట్ చూడండి ద యాగివుడా యాంటీనా ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ టీవీ సిగ్నల్స్ రిసెప్షన్స్. అంటే టీవీ సిగ్నల్ రిసెప్షన్స్లో మనము యాగివుడా యాంటీనాను యూజ్ చేస్తామన్నమాట. అంటే యాగివుడా యాంటీనా మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తాము? ఫర్ ద రిసీవింగ్ పర్పస్ ఆఫ్ టీవీ సిగ్నల్స్. నెక్స్ట్ చూడండి ద యాగివుడా యాంటీనా అలాంగ్ విత్ ఇట్స్ ఫీల్డ్ ప్యాటర్న్ ఈజ్ షోన్ ఇన్ ఫిగర్. ఓకే, ద గెయిన్ ఆఫ్ సచ్ యాంటీనా ఈజ్ వెరీ హై అండ్ ద రేడియేషన్ ప్యాటర్న్ ఈజ్ వెరీ మచ్ డైరెక్టివ్ ఇన్ వన్ డైరెక్షన్. సో యాగివుడా యాంటీనా గెయిన్ ఎంత ఉంటుంది అంటున్నావు? చాలా ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. అండ్ ద రేడియేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ వెరీ మచ్ డైరెక్టివ్ ఇన్ వన్ డైరెక్షన్. సో ఒక డైరెక్షన్లో వెరీ మచ్ డైరెక్టివ్ అనమాట. సో నెక్స్ట్ చూడండి ద సిగ్నల్ స్ట్రెంత్ ఆఫ్ యాగివుడా యాంటీనా కెన్ బి ఇంక్రీజ్డ్ బై ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ఇన్ ద యాంటీనా. సో యాగివుడా యాంటీనాలో సిగ్నల్ స్ట్రెంత్ ఇంక్రీజ్ కావాలంటే ఏం చేస్తున్నాడు? నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ను ఇంక్రీజ్ చేస్తున్నాడు. నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఏంది? క్లియర్గా చెప్పాలంటే నెంబర్ ఆఫ్ కెపాసిటర్స్ను ఇంక్రీజ్ చేస్తున్నాడు. అప్పుడు మనకు సిగ్నల్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ చూడండి దిస్ ఈజ్ ద డయాగ్రామ్ బీమ్ రేడియేషన్ ఆఫ్ యాగివుడా యాంటీనా. చూడండి రిఫ్లెక్టర్ లెంత్ పైన ఇచ్చాడు. చూడండి రిఫ్లెక్టర్ ఎంత ఇచ్చాడు? 0.55 లాంబ్డా. ఇట్లా లెఫ్ట్ సైడ్ నుండి రిఫ్లెక్టర్, డైరెక్టర్ అండ్ డైపోల్. రిఫ్లెక్టర్ ఏం చేస్తుంది? రిఫ్లెక్ట్స్ ద సిగ్నల్ కమింగ్ ఫ్రమ్ ఫ్రంట్ సైడ్. ఓకేనా? అండ్ టోటల్లీ అటెన్యూయేట్స్ ద ట్రాన్స్మిషన్ సిగ్నల్స్ ఫ్రమ్ బ్యాక్ సైడ్స్. సో రిఫ్లెక్టర్ ఏం చేస్తుందంటే రిఫ్లెక్టరు రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. ఫ్రంట్ సైడ్ నుంచి వచ్చే సిగ్నల్స్ను రిఫ్లెక్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ నుంచి వచ్చే సిగ్నల్స్ ఏం చేస్తుంది? అటెన్యూయేట్ చేస్తుంది. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రిఫ్లెక్టర్. నెక్స్ట్ చూడండి డైరెక్టర్. చూడండి సేమ్ అనమాట. డైరెక్టర్ కూడా రీట్రాన్స్మిట్స్ ద సిగ్నల్ కలెక్టెడ్ ఫ్రమ్ ఫ్రంట్ సైడ్. సో ఫ్రంట్ సైడ్ నుంచి కలెక్ట్ చేసుకున్న సిగ్నల్ను రీట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. ఏది? డైరెక్టర్ అనేది. సో డైరెక్ట్ మళ్ళీ ఏం చేస్తుంది? ఇట్ అటెన్యూయేట్స్ ద సిగ్నల్ కమింగ్ ఫ్రమ్ సైడ్స్ అండ్ బ్యాక్ సైడ్. అంటే పక్క సైడ్ నుంచి వచ్చే సిగ్నల్స్ను, బ్యాక్ సైడ్ నుంచి వచ్చే సిగ్నల్స్ను కూడా మళ్ళీ ఈ డైరెక్టర్ అనేది అటెన్యూయేట్ చేస్తుంది. అటెన్యూయేట్ అంటే ఏంది? ఆ సిగ్నల్ స్ట్రెంత్ను తగ్గిస్తుంది అనమాట. సో డైరెక్టర్ ఏం చేస్తుంది? ఫ్రంట్ సైడ్ నుంచి వచ్చే సిగ్నల్స్నేమో రీట్రాన్స్మిట్ చేస్తుంది. అంటే రీట్రాన్స్మిషన్ అంటే ఏంది? మళ్ళీ వన్స్ అగైన్ ట్రాన్స్మిషన్ అనమాట. అదే అటెన్యూయేషన్ అంటే ఏంది? సిగ్నల్ స్ట్రెంత్ను తగ్గడం అనమాట. నెక్స్ట్ చూడండి బ్యాక్ లోబ్స్ ఏం చెప్పాను? మినిమం డైరెక్టివిటీ ఫ్రమ్ బ్యాక్ సైడ్స్. బ్యాక్ లోబ్స్ అంటే ఏం చెప్పాను? విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ లెస్ రేడియేషన్ ఎనర్జీ. నెక్స్ట్ చూడండి సైడ్ లోబ్స్ వెరీ స్మాల్ డైరెక్టివిటీ ఆఫ్ సైడ్స్. వీటికి కూడా సైడ్ లోబ్స్ కూడా రేడియేషన్ ఎనర్జీ కూడా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి రైట్ సైడ్ మెయిన్ లోబ్ ఆఫ్ రేడియేషన్ ప్యాటర్న్ దట్ ఈస్ maximum in the direction of reception. Clear? ఆ డైరెక్టర్ లెంత్ ఇచ్చాడు 0.45 లాంబ్డా. క్లియర్? డైపోల్ లెంత్ చూడండి. డైపోల్ లెంత్ ఎంత? λ/2. డైరెక్షన్ ఆఫ్ ట్రావెలింగ్ ఆఫ్ వేవ్స్ ఫ్రంట్ సైడ్. సో ట్రాన్స్మిషన్ స్టేషన్ లొకేటెడ్ దిస్ సైడ్. సో ఇదంతా అవసరం లేదు. సో మెయిన్గా ఏంది? రేడియేషన్ ప్యాటర్న్ ఎక్కువగా ఎట్ సైడ్ ఉంటుంది? ఫ్రంట్ సైడ్ ఉంటుంది అని అంటున్నాడు. దట్ ఈస్ ద మెయిన్ బీమ్. ఓకేనా? నెక్స్ట్ చూడండి వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాగివుడా యాంటీనా. ఈ 2 మార్క్స్ వస్తుంది మీకు. సో క్యారెక్టరిస్టిక్స్ చూడండి. ఇవన్నీ ఆల్రెడీ చెప్పుకున్నాము, మళ్ళీ వన్స్ అగైన్ చెప్తాను. ద యాగివుడా యాంటీనా విత్ 3 ఎలిమెంట్స్ ఇంక్లూడింగ్ 1 రిఫ్లెక్టర్, 1 డ్రైవర్ ఎలిమెంట్ అండ్ 1 డైరెక్టర్ ఈజ్ కాల్డ్ బీమ్ యాంటీనా. సో యాగివుడా యాంటీనాలో
1 minute ma. సో యాగిగూడ యాంటీనాలో మనకేమేమి ఉంటాయి? డ్రైవర్ ఎలిమెంట్ ఉంటుంది, రిఫ్లెక్టర్ ఉంటుంది, అండ్ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ డైరెక్టర్స్ ఉంటాయి అన్నమాట. సో సపోజ్ యాగిగూడ యాంటీనాలో ఒక డైరెక్టరు, ఒక రిఫ్లెక్టరు, ఒక డ్రైవర్ ఎలిమెంట్, ఒక డైరెక్టర్ ఉంది అనుకోండి. దాన్ని మనం ఏమంటాం అంటే బీమ్ యాంటీనా అంటాం అనమాట. సో ద యాగిగూడ యాంటీనా ఇస్ ఏ ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ యాంటీనా. యాగిగూడ యాంటీనాకి ఏంది ఫ్రీక్వెన్సీ ఫిక్స్డ్గా ఉంటుంది అనమాట. సో దిస్ యాంటీనా ఈస్ ఫ్రీక్వెన్సీ సెన్సిటివ్ and the bandwidth of 3% can be easily obtained. Such bandwidth is sufficient for reception of TV signals. So యాగిగూడ యాంటీనా ఏంది? దానికి ఫ్రీక్వెన్సీ దట్ ఈస్ ఎ ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ యాంటీనా అనమాట. సో యాంటీనా ఈజ్ ఫ్రీక్వెన్సీ సెన్సిటివ్. అంటే ఫ్రీక్వెన్సీ సెన్సిటివ్ అంటే అర్థం ఏంది? లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్కు కూడా ఈ యాగిగూడ యాంటీనా అనేది రెస్పాండ్ అవుతుంది. సో అండ్ బ్యాండ్విడ్త్ ఎలా ఉంటుంది? బ్యాండ్విడ్త్ ఆఫ్ 3% we can bandwidth of 3% can be easily obtained. So ఈ bandwidth అనేది that is sufficient for the reception of TV signals. Next చూడండి, bandwidth of 2 to 3% can be easily achieved. ఎప్పుడు? if the spacing between the elements is 0.1 lambda to 1.5 lambda. సో నేనేం చెప్పాను? వాటి మధ్యన స్పేసింగ్ అనేది ఖచ్చితంగా 0.5 నుంచి 1.5 మధ్యలో ఉండాలి, లేకుంటే 0.1 అయినా ఉండొచ్చు, 1.5 అన్నా ఉండొచ్చు. సో వాటి మధ్యన ఉండాలి, అంతకన్నా తక్కువగా ఉండద్దు. 0.1 కన్నా 1.5 కన్నా ఎక్కువగా ఉండద్దు మా. క్లియర్? నెక్స్ట్ చూడండి, ద గెయిన్ ఆఫ్ యాగిగూడ యాంటీనా ఈజ్ అబౌట్ 7 to 8 dB. సో గెయిన్ ఎంత ఉంటుంది? 7 to 8 dB ఉంటుంది అనమాట. సో ద FBR ఈజ్ 20 dB. FBR అంటే ఏంది? ఫ్రంట్ టు బ్యాక్ రేషియో మా. దట్ ఈస్ ఫ్రంట్ టు బ్యాక్ రేషియో ఎంత ఉంటుంది? 20 dB ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ద యాంటీనా గివ్స్ రేడియేషన్ బీమ్ విచ్ ఈస్ యూనిడైరెక్షనల్ విత్ మోడరేట్ డైరెక్టివిటీ. సో యాగిగూడ యాంటీనా రేడియేషన్ బీమ్ను యాగిగూడ యాంటీనా రేడియేషన్ బీమ్ ఎలా ఉంటుంది? యూనిడైరెక్షనల్ అనమాట. యూనిడైరెక్షనల్ అంటే ఒకే వైపు ఉంటుంది. సో డైరెక్టివిటీ ఎలా ఉంటుంది? మోడరేట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూడండి, యాగిగూడ యాంటీనా ఈజ్ లైట్ వెయిట్, లో కాస్ట్ అండ్ సింపుల్ ఇన్ ఫీడింగ్ ద సిగ్నల్. సో యాగిగూడ యాంటీనా బరువు కూడా చాలా తక్కువ ఉంటుంది, దాని ధర కూడా చాలా తక్కువ, అండ్ సింపుల్ ఇన్ ఫీడింగ్ ద సిగ్నల్. సో మనము ట్రాన్స్మిషన్ లైన్ నుంచి పవర్ను ఫీడింగ్ చేయడం యాగిగూడ యాంటీనాలో వెరీ వెరీ ఈజీ అనమాట అమ్మా. నెక్స్ట్ చూడండి, 8th point, to achieve greater directivity more number of directors are used. The number of directors may range from 20 to 40. చూడండి, సో ఒక డైరెక్టర్ ఉంటే ఏమంటాము మనము? ఒక డైరెక్టర్ ఉంటే మనం ఏమంటాము? బీమ్ యాంటీనా అంటాము అనమాట. ఫస్ట్ పాయింట్. సో 2 నుంచి 40 లోపు ఉన్నాయనుకోండి, అప్పుడేమైపోతుంది? డైరెక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో మనకు ఎక్కువ డైరెక్టివిటీ కావాలంటే ఎక్కువ డైరెక్టర్స్ యూజ్ చేయాలన్నమాట. సో మనకు నేమ్లోనే ఎందుకు చూడండి, డైరెక్టివిటీ. సో డైరెక్టివిటీ ఎక్కువ కావాలంటే మనం ఏం చేయాలా? ఎక్కువ డైరెక్టర్స్ యూజ్ చేయాలి. అంటే ఎక్కువ డైరెక్టర్స్ అంటే ఎక్కువ కెపాసిటర్స్ యూజ్ చేయాలి. ఎంత రేంజ్లో యూజ్ చేయాలా? 2 నుంచి 40 లోపు యూజ్ చేయాలి. ఓకేనా? సో ద యాగిగూడ యాంటీనా గివ్స్ హై గెయిన్, గ్రేటర్ బ్యాండ్విడ్త్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సూపర్ డైరెక్టివ్ ఆర్ సూపర్ గెయిన్ యాంటీనా. సో యాగిగూడ యాంటీనా మనకు ఎక్కువ గెయిన్ ఇస్తుంది, ప్లస్ ఎక్కువగా బ్యాండ్విడ్త్ని కూడా ఇస్తుంది అనమాట. సో అందుకని మనం ఏమంటాము? సూపర్ డైరెక్టివ్ ఆర్ సూపర్ గెయిన్ యాంటీనా అంటాం అనమాట. సో దట్ ఈస్ ద యాగిగూడ యాంటీనా. నెక్స్ట్ చూడండి, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ యాగిగూడ యాంటీనా?
ఇట్ హ్యాస్ ఎక్సలెంట్ సెన్సిటివిటీ. సో ఎక్సలెంట్ సెన్సిటివిటీ అంటే ఏంది, లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ కూడా రెస్పాండ్ అవుతుంది అనమాట. అంటే లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ కూడా ఈ యాగూడా యాంటెన్నా అనేది క్యాచ్ చేస్తుంది. ఓకేనా. సెన్సిటివిటీ అంటే ఏం లేదమ్మా, సెన్సిటివిటీ అంటే ఈజీగా రెస్పాండ్ అవుతుంది అని. సపోజ్ ఒక అబ్బాయి ఉన్నాడు, మనం ఏదైనా ఒక మాట అంటే కొంచెం తొందరగా రియాక్ట్ అయ్యాడు అనుకోండి, సో ఈజీగా రెస్పాండ్ అయ్యాడని దానికి అర్థం. ఓకేనా. ఇట్స్ ఫ్రంట్ టు బ్యాక్ రేషియో ఈజ్ ఎక్సలెంట్. నెక్స్ట్ చూడండి, ఇట్ ఈస్ యూస్ఫుల్ యాజ్ ట్రాన్స్మిటింగ్ యాంటీనా అట్ హై ఫ్రీక్వెన్సీ. అట్ హై ఫ్రీక్వెన్సీకి, సో మనం యాగూడా యాంటీనా ఎలా యూజ్ చేస్తామో అట్ హై ఫ్రీక్వెన్సీ దగ్గర ట్రాన్స్మిటింగ్ యాంటీనాగా యూజ్ చేస్తాము. నెక్స్ట్ చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ రిసీవింగ్ యాంటీనా టు రిసీవ్ టీవీ సిగ్నల్స్. సో మనము హై ఫ్రీక్వెన్సీస్ను ట్రాన్స్మిట్ చేయడానికేమో ట్రాన్స్మిటింగ్ యాంటీనాగా యూజ్ చేస్తాము. టీవీ సిగ్నల్స్ రిసీవ్ చేయడానికేమో రిసీవింగ్ యాంటీనాగా యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇట్ హ్యాస్ యూనిడైరెక్షనల్ రేడియేషన్ ప్యాటర్న్. సో యాగూడా యాంటీనాకి ఎలా ఉంటుంది, యూనిడైరెక్షనల్ రేడియేషన్ ప్యాటర్న్. నెక్స్ట్ చూడండి, డ్యూ టు యూజ్ ఆఫ్ ఫోల్డెడ్ డైపోల్ ద యాగూడా యాంటీనా ఈజ్ బ్రాడ్ బ్యాండ్. సో ఫోల్డెడ్ డైపోల్ యూజ్ చేయడం వలన యాగూడా యాంటీనాను మనము బ్రాడ్ బ్యాండ్లో కూడా యూజ్ చేస్తాం. బ్రాడ్ బ్యాండ్ అంటే ఏంది, ఎక్కువ దూరము సిగ్నల్స్ను ట్రాన్స్మిట్ చేయొచ్చు, లేదా ఎక్కువ దూరం నుంచి వచ్చే సిగ్నల్స్ను మనము రిసీవ్ చేయొచ్చు, అదనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ద డిసడ్వాంటేజ్ ఆఫ్ యాగూడా యాంటీనా. వాట్ ఆర్ ద డిసడ్వాంటేజ్? మనకు ఏ సిస్టంలో అయినా అంతో ఇంతో డ్రాబ్యాక్స్ ఉంటాయమ్మా. ప్రతి సిస్టంలో మనకు 100% రిజల్ట్, ప్రతి సిస్టంలో మనకు 100% అడ్వాంటేజెస్ అనేవి ఉండవు అనమాట. సమ్ లాసెస్ మస్ట్ బి దేర్. సో ఏం డిసడ్వాంటేజ్ ఉన్నాయి యాగూడా యాంటెనాలో? గెయిన్ ఈజ్ లిమిటెడ్. సో గెయిన్ అనేది లిమిటెడ్గానే ఉంటుంది, సో మనకు కావాల్సినంత ఉండదన్నమాట. సో నెక్స్ట్ చూడండి, బ్యాండ్ విడ్త్ ఈజ్ లిమిటెడ్. సో బ్యాండ్ విడ్త్ కూడా లిమిటెడ్గానే ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ద గెయిన్ ఆఫ్ యాంటీనా ఇంక్రీజెస్ విత్ డైరెక్టర్ అండ్ రిఫ్లెక్టర్. సో గెయిన్ ఆఫ్ ద యాంటీనా అనేది యాగూడా యాంటీనా అనేది పెరుగుతుంది అనమాట, డైరెక్టర్తో అండ్ రిఫ్లెక్టర్తో. దీస్ ఆర్ ద 3 డిసడ్వాంటేజెస్ ఆఫ్ యాగూడా యాంటీనా. మనము అప్లికేషన్స్ అంటే ఏం రాయాలి? అప్లికేషన్స్ అంటే పైన చెప్పాను చూడండి 2. సో ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ ట్రాన్స్మిటింగ్ యాంటీనా టు ట్రాన్స్మిట్ హై ఫ్రీక్వెన్సీస్, అది ఒకటి రాయాలి. రెండోది వచ్చేసి ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ రిసీవింగ్ యాంటీనా. ఓకేనా. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ రిసీవింగ్ యాంటీనా ఫర్ రిసీవింగ్ వాట్? టీవీ సిగ్నల్స్. క్లియర్. నెక్స్ట్ చూడండి, ఫోల్డెడ్ డైపోల్ యాంటీనా చూడండి మా ఒకసారి క్లియర్గా. ఫోల్డెడ్ అంటే వంగి ఉండడం అనమాట మా. ఓకే, బెండ్ చేయడం అనమాట క్లియర్గా చెప్పాలంటే. ఇన్ ఏ ఫోల్డెడ్ డైపోల్ యాంటీనా 2 half-wave dipoles have been folded. ఓకేనా, అండ్ జాయింట్ టుగెదర్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. మీకు చూడండి D1 అని ఇచ్చాడు, D2 అని ఇచ్చాడు అనమాట డయాగ్రామ్లో. డయాగ్రామ్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇన్ ఏ ఫోల్డెడ్ డైపోల్ యాంటీనా 2 half-wave dipoles have been folded and joined together. సో 2 half-wave dipoles ను ఫోల్డ్ చేసి జాయిన్ చేశాడు. దట్ ఈస్ షోన్ ఇన్ డయాగ్రామ్. నెక్స్ట్ చూడండి, ఇంతకుముందు కూడా చెప్పాను, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫోల్డెడ్ డైపోల్ యాంటీనా అంటే ఏంది? మనము బ్రాడ్ బ్యాండ్లో యూజ్ చేయొచ్చు, ఇంపిడెన్స్ను ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? 1 half-wave dipole is continuous and the other is split at the center from which signal is fed by a balanced transmission line. సో మీకు డయాగ్రామ్లో చూడండి, మీకు డయాగ్రామ్ చూస్తేనే మనకు ఫోల్డెడ్ డైపోల్ యాంటీనా అనేది అర్థమైపోతుంది అనమాట. మనకు వోల్టేజ్ అనేది ఇచ్చాము చూడండి, V1 అనేది. సో V1 అనే వోల్టేజ్ ఇచ్చామన్నమాట. పైన D2 అనేది ఉంది కదా, పైన D2 అనేది ఫస్ట్ half-wave dipole is discontinuous. కింద D1 అనేది ఏంది? సెకండ్ వన్ అనమాట. పైది వచ్చేసి ఫస్ట్ half-wave dipole is continuous and the other is split at the center. సో ఇంకొక డైపోల్ యాంటీనా ఎట్లుంది?
అంటే సెంటర్ దగ్గర స్ప్లిట్ అయిపోయింది అనమాట, స్ప్లిట్ అయిపోయింది. ఫ్రమ్ విచ్ సిగ్నల్ ఈస్ ఫెడ్ బై ఏ బ్యాలెన్స్డ్ ట్రాన్స్మిషన్ లైన్. ఆ సెకండ్ హాఫ్ వేవ్ డైపోల్కి మనం ఏమి ఇచ్చాము, V1 అనే వోల్టేజ్ అనేది ఇచ్చామన్నమాట. మీకు క్లియర్గా అర్థమైందా? వాట్ ఈస్ ఫోల్డెడ్ డైపోల్ అంటే? ఫోల్డెడ్ డైపోల్ అంటే రెండు డైపోల్స్ను ఒక హాఫ్ వేవ్ డైపోల్ ఒకటి ఉంటుంది, ఇంకొక హాఫ్ వేవ్ డైపోల్ ఒకటి ఉంటుంది అనమాట. ఇంకొక హాఫ్ వేవ్ డైపోల్కి మనం ఏమి ఇస్తామంటే V1 అనే వోల్టేజెస్ను ఇస్తాం. సో ద వోల్టేజెస్ at the ends of two dipoles are same. So the voltages at the ends of two dipoles are same anamata. Next చూడండి, the two dipoles are found to be parallel to each other anamata. Two dipoles ఉంటాయి కదా, two half wave dipoles, ఆ రెండు ఎలా ఉంటాయంటే parallel to each other. ఓకే, ఒకదానికొకటి parallel గా ఉంటాయి. నెక్స్ట్ చూడండి, the radiation pattern of folded dipole is సేమ్ యాజ్ ద కన్వెన్షనల్ డైపోల్. సో రేడియేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఫోల్డెడ్ డైపోల్? కన్వెన్షనల్ డైపోల్ లాగే ఉంటుంది అనమాట. కన్వెన్షనల్ డైపోల్ అంటే ఏంది? సో దట్ ఈస్ ద కన్వెన్షనల్ అంటే స్టార్టింగ్ ఎగ్జిస్టెడ్ వన్ మా. సో ఫస్ట్ మనకు తయారు చేసేప్పుడు ఉంటుంది కదా, దట్ ఈస్ ద డైప్. కన్వెన్షనల్ డైపోల్ అంటే క్లియర్ చెప్పాలంటే ఫస్ట్ వన్ అనమాట, ఫస్ట్ ఎగ్జిస్టింగ్ వన్ అనమాట. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ అంటాం కదా, దట్ ఈస్ ద కన్వెన్షనల్ ఓల్డ్ వర్షన్ అని క్లియర్ చెప్పాలంటే. సో బట్ ద ఇన్పుట్ ఇంపిడెన్స్ ఈజ్ మచ్ హయ్యర్ ఇన్ ఫోల్డెడ్ డైపోల్ దాన్ ద కన్వెన్షనల్ డైపోల్. అంటే ఓల్డ్ వన్తో పోల్చుకుంటే ఈ ఫోల్డెడ్ డైపోల్లో ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కన్వెన్షనల్ డైపోల్తో పోల్చుకుంటే ఫోల్డెడ్ డైపోల్లో ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, డైరెక్టివిటీ అండ్ బ్యాండ్విడ్త్ ఆఫ్ ఫోల్డెడ్ డైపోల్ ఆర్ డిఫరెంట్ దాన్ కన్వెన్షనల్ హాఫ్ వేవ్ డైపోల్. సో బ్యాండ్విడ్త్ మరియు డైరెక్టివిటీ కూడా ఫోల్డెడ్ డైపోల్ యాంటెన్నాలో డిఫరెంట్గానే ఉంటుంది హాఫ్ వేవ్ డైపోల్తో పోల్చుకుంటే. నెక్స్ట్ చూడండి, లెట్ ద కరెంట్ I ఈజ్ అప్లైడ్ అట్ 1-1 టర్మినల్స్. సో కరెంట్ అనేది మనం అప్లై చేస్తాము 1-1 టర్మినల్స్ మధ్యన కరెంట్ అనేది అప్లై చేస్తాం అనమాట. If the radii of the conductors are equal, then the dipoles will carry equal currents of magnitudes. So ఆ టూ కండక్టర్స్కు రేడియస్ ఈక్వల్గా ఉందనుకోండి, అప్పుడు డైపోల్స్ అనేవి దే కెన్ క్యారీ ఈక్వల్ కరెంట్స్. దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత? I/2. The input impedance of the folded dipole becomes 4 times that of the straight dipole. సో ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ఫోల్డెడ్ డైపోల్ ఎంత ఉంటుంది? 4 times దట్ ఆఫ్ ద స్ట్రైట్ డైపోల్. స్ట్రైట్ డైపోల్ కన్నా ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ఫోల్డెడ్ డైపోల్ 4 రెట్లు ఎక్కువ ఉంటుంది. క్లియర్? సో చూడండి, P = I²R. సో పవర్ ఫార్ములా మీకు తెలుసు. సో R = what? P/I². ఫర్ I/2 కరెంట్ R = what? సో for I/2 current R is equal to 4P into 4P/I². 4 times ఎక్కువ ఉంటుందని చెప్పాం కదా, ఓకేనా? R is equal to 4P/I². సో ఇది అనమాట. ద రేడియేషన్ రెసిస్టెన్స్ ఆఫ్ ద folded dipole becomes what? Radiation resistance is equal to 2² into 73, that is 292 ohms అనమాట. ఓకేనా? 4 times ఎక్కువ ఉంటుంది కదా, ఓకేనా? మామూలుగా కన్వెన్షనల్ డైపోల్కి ఎంత ఉంటుంది? సో 73 ఉంటుంది. రేడియేషన్ రెసిస్టెన్స్ ఆఫ్ ద ఫోల్డెడ్ డైపోల్ ఎంత ఉంటుంది? 4 times దట్ ఆఫ్ ద స్ట్రైట్ డైపోల్. స్ట్రైట్ డైపోల్ కన్నా 4 రెట్లు ఎక్కువ ఉంటుంది కాబట్టి 2² 73 into 4 అని వేసినాడు అనమాట. దట్ ఈస్ ద 292. సో ఫోల్డెడ్ డైపోల్ కెన్ ఫెడ్ బై కన్వెన్షనల్ 300 ohm ఓపెన్ వైర్ ట్రాన్స్మిషన్ లైన్ వితౌట్ ఎనీ మ్యాచింగ్ డివైస్. ఓకే, ఇఫ్ 3 half wave dipoles are folded and connected as shown in figure, it will be called as tripole. ట్రై అంటే ఏంది? 3 వస్తాయి అనమాట. ఇంతకుముందు ఏం చెప్పాను? ఫోల్డెడ్ డైపోల్లో 2 వస్తాయి, ఓకేనా? ఇక్కడ ఏంది? 3 half wave డైపోల్స్ను ఫోల్డ్ చేసి కనెక్ట్ చేశాడు అనమాట. అప్పుడు ఏమంటాం వాటిని? ట్రై అంటే 3 వస్తాయి.
క్లియర్. డైపోల్ అంటే ఏంది, డై అంటే ఏంది 2 అని, ట్రై అంటే ఏంది 3 అని. మీకు డయోడ్ అని వస్తుంది. డయోడ్ అంటే ఏంది 2 ఓడ్స్ అంటే ఒకటి యానోడ్ ఒకటి క్యాథోడ్, అది డిఐ. ఓకేనా. నెక్స్ట్ ట్రై అంటే 3 అని. క్లియర్. ఇన్ ట్రైపోల్ దేర్ విల్ బి ఓన్లీ I/3 కరెంట్ ఫ్లో ఇన్ ఈచ్ ఆఫ్ డైపోల్. ప్రతి దాంట్లో కరెంట్ ఫ్లో అవుతుంది, I/3 కరెంటు ఫ్లో అవుతుంది అనమాట. ఈక్వల్ కరెంట్ ఫ్లో కావాలి కదా. నెక్స్ట్ చూడండి. సో ద రేడియేషన్ రెసిస్టెన్స్ ఆఫ్ ట్రైపోల్ విల్ బి రేడియేషన్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 3² ఇంటూ 73 అనమాట. సో ఇది 3² ఇంటూ 73 అంటే మీకు అర్థం చేసుకోండి. డైపోల్లో వచ్చేసి ఎలా ఉంటుంది, ఫోల్డెడ్ డైపోల్లో ఎలా వస్తుంది 2² ఇంటూ 73. ట్రైపోల్లో ఎలా ఉంటుంది అంటే 3 డైపోల్స్ యూజ్ చేస్తే 3² ఇంటూ 73. సపోజ్ 4 యూజ్ చేసాం అనుకోండి 4² ఇంటూ 73 అట్లా అనమాట. సో నెక్స్ట్ చూడండి. thus ట్రైపోల్ కెన్ ఫెడ్ బై కన్వెన్షనల్ 600 ohm ఓపెన్ వైర్ ట్రాన్స్మిషన్ లైన్. సో డైపోల్ను మనం ట్రైపోల్ మనం ఎలా ట్రైపోల్ కెన్ బి ఫెడ్ బై కన్వెన్షనల్ 600 ohm ఓపెన్ వైర్ ట్రాన్స్మిషన్ లైన్. ట్రైపోల్ను మనము ఫెడ్ చేయడం అంటే ట్రైపోల్కు మనం ఇన్పుట్ పవర్ ఎలా ఇస్తామంటే 600 ohm ఓపెన్ వైర్ ట్రాన్స్మిషన్ లైన్ అనమాట. అదే డైపోల్కు మనం ఎలా ఇస్తాము, ఫోల్డెడ్ డైపోల్కు 300 ohm ఓపెన్ వైర్ ట్రాన్స్మిషన్ లైన్. సో వితౌట్ ఎనీ మ్యాచింగ్ డివైస్. క్లియర్ అర్థమైందా మీకు. ఫోల్డెడ్ డైపోల్కి ఏమో 300 ohms ఓపెన్ వైర్ 300 ohms ఓపెన్ వైర్ ట్రాన్స్మిషన్ లైన్ నుంచి ఇస్తాం అనమాట. అదే ట్రైపోల్కి ఎలా ఇస్తాము, ట్రైపోల్కు పవర్ ఎలా ఇస్తాము 600 ohm ఓపెన్ వైర్ ట్రాన్స్మిషన్ లైన్ నుంచి ఇస్తాం అనమాట. ఓకేమ్మా. 1 minute వెయిట్ చేయండి, అటెండెన్స్ తీసుకుంటా.